చంద్రబాబు దొంగ హామీలు అమలు పరచని సీఎం రాజీనామా చేయాలి. అన్ని చల్లగానే ఉన్నాయి కానీ మంచిగా రోజు కూటమి ప్రభుత్వాన్ని క్లుప్తంగా చెప్పాలంటే అబద్ధాలు, మోసం రెండు పిల్లర్లుగా పెట్టి నుంచోబెట్టిన ఒక బిల్డింగ్ లాంటి పార్టీ కూటమి పార్టీ. దీంట్లో వాళ్ళు చెప్పిన మాటకే వాళ్ళు బాధ్యత వహించరు. 2 ఏళ్లు పూర్తిగా వస్తుంది. ఎలక్షన్ ముందల నోటికొచ్చిన అబద్ధాలు, నోటికి ఏ సంఖ్య వస్తే ఆ సంఖ్య అంత డబ్బులు ఇచ్చేస్తామని హామీలు ఇచ్చిన వీళ్ళు ఈరోజు కనీసం దాంట్లో 10% కూడా అమలు చేయకుండా 6 సూపర్గా చేసామని మళ్ళీ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం నిస్సిగ్గుగా, కొద్దిగా మనకి ఏదైనా ఒక అబద్ధాన్ని కొంతమంది ఈజీగా ఆడుతూ ఉంటారు, కానీ అబద్ధాన్ని ఆడాలన్నా కూడా కొద్దిగా ఎక్కడో మనకి ఇంత అబద్ధం ఆడితే, ఇంత ఘోరమైన అబద్ధం ఆడితే ఏమన్నా అనుకుంటారేమో అని ఎక్కడో భయం ఉంటుంది. అసలు అబద్ధాలు ఆడతాకే పుట్టామన్నట్టు తెలుగుదేశం నాయకులు ఈరోజు ప్రవర్తిస్తుంటే జనం కూడా చాలా అబ్బురు పడతా చూస్తున్నారు. ఏంటిది ఇది, మన చేతికి డబ్బు రాలా, వీళ్ళన్నీ ఇచ్చామన్నారు అంటే వీళ్ళ జేబులోకి వెళ్తే మన చేతిలోకి వచ్చినట్ట అనే భావన జనాల్లోకి వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు అన్నదాత సుఖీభవ అన్నారు. మీరు అన్నదాత సుఖీభవ డబ్బులు పెంచి ఇవ్వక్కర్లా. తుఫాన్లో నష్టపోయే రైతులకు ఇంతవరకు మనం డబ్బులు వేసామా? ఈరోజు అది లేదు. ఫీజు రియంబర్స్మెంట్లు బాకీలో ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి రాడ్లు కూడా వాళ్ళు కొనుక్కునే పరిస్థితి, మందులు వాళ్ళు కొనుక్కునే పరిస్థితి. ఈరోజు ఏ రకంగా మీరు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక డిఎస్సి, ఈ మధ్య మనకు వినపడుతున్న ఇష్యూ డిఎస్సి మీరు చూస్తున్నారు. డిఎస్సి విషయం చూస్తే ఒక ఉదాహరణ, నిజంగా జరిగిన సంఘటనే చెప్తున్నా. ఒక గవర్నమెంట్ టీచర్ గారు, నాకు తెలిసిన గవర్నమెంట్ టీచర్ గారు, ఒక పిల్లోడు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేవాడంట, బాగా చదివేవాడంట. ఆడు ఈ మధ్య రావడం మానేసాయంట. ఏంటి ఎందుకు రావట్లేదని ఆవిడ ఇంటికి వెళ్ళిందంట. వాళ్ళ నాన్నగారు సీక్రెట్గా తలుపులు వేసి లోపల ప్యాకలతో బిల్డింగ్ కట్టిస్తున్నాయంట. ఎందుకండి ఇది చేస్తున్నారంటే, ఏమండి ఎంత చదివినా ఉద్యోగాలు రావు, మా అబ్బాయి ఈ ప్యాకలతో బ్రిడ్జ్ ఆడుతూ నేర్చుకుంటే ఎప్పటికైనా డిఎస్సీలో ఒక ఉద్యోగం కొడతాడని, చంద్రబాబు గారు ఉన్నంతకాలం ఈ బ్రిడ్జిలతో డిఎస్సీలు కొట్టవచ్చు అనేది నమ్మకం మాకు వచ్చిందండి అని మాట్లాడుతున్నాడు. ఈ రకంగా ఉంది మన పరిపాలన చూస్తుంటే. అదే మీకు ఒకటే చెప్తున్నా, చదువు ఒక్కటే మన స్థాయిని పెంచుద్ది అని అంబేద్కర్ గారు చెప్పారు, పెద్దలు చెప్పుకుంటా వచ్చారు. దాన్ని అపహాస్యం చేస్తూ ఈరోజు మీరు చేస్తున్న పరిపాలనకి చెక్ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అనుభవించే రోజులు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు కూడా మెయిన్ ఎలక్షన్ దాకా కల్లా జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్లోనే మీకు బుద్ధి చెప్తారని మీ అందరికీ చెప్తూ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు వాళ్ళు ఏది అమలు చేయని పక్షంలో వాళ్ళకి నిరసన తెలియజేయడం జరిగింది. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుమారుగా పర్మనెంట్ ఉద్యోగాలు, ఒక సచివాలయ ఉద్యోగాలే 1,25,000 ఉద్యోగాలు వేస్తే, అవి కాకుండా పర్మనెంట్ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు కానీ ఏదైనా సరే 4,50,000 ఉద్యోగాలు వేస్తడం జరిగింది. ఆ 4,50,000 ఉద్యోగాలు కూడా వేయలేదని చెప్పేసి ఓ తప్పుడు ప్రచారం. అంటే ప్రతి టీ స్టాల్ దగ్గర కూర్చుంటాం, ఓ సామాజిక వర్గం, ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదు మాట్లాడతాం. దానికంటే బెటర్ దాని ఇస్తా అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం మోసపూడిది అనమాట. అబద్ధాలు, ఎన్నైతే అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు. వాలంటీర్లకి 10,000 రూపాయలు ఇస్తాం, 5,000 ఇస్తాం, 10,000 ఇస్తామని. అలా సూపర్ 6 మొత్తం ఏదైనా సార్ సూపర్ 6 అని చెప్పేసి వాళ్ళు పెట్టే మేనిఫెస్టోలో ప్రతి యువతకి
ఉద్యోగం లేకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? అట్లాగే వ్యవసాయానికి 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఏదైనా సరే ఒక్కటి కాదు. ఇవాళ అది కాకుండా మొత్తాన్ని ఇచ్చేసామన్నారు. 20,000 ఉద్యోగాలు వేసామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు వేసామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడ వేశారు? ఒక 4 లక్షల ఉద్యోగాలు వేస్తేనే గ్రామానికి 4-5 వచ్చినాయి. అటువంటిది వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు వేస్తే ఒక గ్రామంలో ఎన్ని రావాలి? సుమారు 20-30 ఉద్యోగాలు రావాలి. ఏ గ్రామాలైనా సరే మీకు తెలిసి, మీరు ప్రెస్ రిపోర్టర్స్, మీరు ప్రెస్లో తిరుగుతూ ఉంటారు. మీ కుటుంబంలో ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక? ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రైతాంగానికి మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో 1,800 రూపాయలు బస్తాకి ఎక్కడా తక్కువ ఇవ్వలేదు. అటువంటిది ఈరోజు వ్యవసాయంగా చూసుకుంటే ఒక రైతుకి 1,400 నుంచి 1,100, 1,400 మించి ఎక్కడ బస్తా కూడా కొనని పాపం లేదు. ఇవాళ ఆయిల్ రేట్లు తీసుకోండి, ఎంత విపరీతం పెరిగిపోయిందో. ఇవాళ మనం ఎక్సెల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అంటే దగ్గర కోవిడ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసుకుంటే 3,00,000 కోట్లు అప్పు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే 4,00,000 కోట్లు అప్పు చేసిందంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా కూడా అప్పులు చేసే ప్రభుత్వం తప్ప ఇది ఒక ప్రజలను ఆదుకుందామన్న ఉద్దేశం ఎటువంటి ప్రశ్న లేదు. కాబట్టి వాళ్ళ ఆర్థిక దెబ్బతింది. కాబట్టి ఈ రోజుగా సరే కేంద్ర ప్రభుత్వం దీని మీద రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం రావటం జరిగితే మా కష్టాలు తీరిపోతాయి, మేము అనుకున్నది సాధిస్తాం, పేదరికాన్ని రూపు మాపుతేమో అని ఆలోచించి వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ ప్రజలు ఏ విధంగా మరి ఓట్లేసి గెలిపించారు మనందరం చూసాం. గెలిచిన తర్వాత అన్నీ కూడా అట్టనెక్కిచ్చేసి ప్రతిదీ కూడా మాట్లాడితే ఆ నోటమ్మట వచ్చేటటువంటి భాష అంతా కూడాను అందరు నమ్మించే విధంగా మాట్లాడేటటువంటి మాటలు చూస్తూ ఉంటే అవన్నీ కూడాను ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాం ఇవాళ. కానీ ముఖ్యంగా వాళ్ళ అన్నీ జరిగిపోయినాయి, అన్నీ చూశారు, అన్నీ అనుభవించేశారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చదువుకున్నట్టు యువత ఎంతో కష్టపడి రాత్రి పగలు చదువుకుని మనం చదువుకున్న తర్వాత ఏదైనా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యోగాలు చేసుకుంటే మన కుటుంబాన్ని మనం పైకి తీసుకురాటువంటి ఆలోచనతో ఉన్నటువంటి యువతని కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ ప్రతిదీ కూడా నిన్న పేర్ని నాని గారిని అంటే జగన్ గారిని కలిసిన తర్వాత నాని గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వచ్చి యువత చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా వచ్చారు. గోడు వాళ్ళ కన్నీరు చూస్తూ ఉంటే నిజంగా ఎంత మనకి ఆశ్చర్యం కలుగుతుందంటే పాపం వాళ్ళు చదువుకునే వాళ్ళ ఏ విధంగా మోసపోయారో, ఏ విధంగా నష్టపోయారో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే అరాచకాలకి రాబోయేటటువంటి రోజులు మన వాళ్ళ దగ్గర పడ్డాయి. ప్రతి ఒక్కరిని కూడా అమ్మ తాతలు ముత్తాతల్ని పిల్లల్ని మోసం చేసాడు. వాళ్ళ చదువుకున్న విద్యార్థిని కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే కేవలం ఈ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో తండ్రి కొడుకుల